అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపులో సోషల్ మీడియా కీ రోల్ పోషించిందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సెమీఫైనల్లో కేసీఆర్ని ఓడించామని, ఫైనల్లో బీజేపీని బొందబెట్టాలని చెప్పారు. ఒకటే లెక్క 14 పక్కా అన్నారు రేవంత్. పార్టీలో కొత్త నాయకత్వం రావాల్సిందేనన్నారు సీఎం. తప్పుడు వార్తలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని సూచించారు. శ్రీరాముడి పేరు మీద బీజేపీ రాజకీయం చేస్తుందని ఫైర్ అయ్యారు రేవంత్. హైదరాబాద్ జూబ్లీహిల్స్ క్యాంప్ ఆఫీసులో సోషల్ మీడియా ప్రతినిధులతో ఇంటరాక్ట్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలను వివరించారు. నాయకులకు ప్రజలకు అనుసంధానకర్తలుగా సోషల్ మీడియా వారియర్స్ ఉండి ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిండ్రు. ఈ ప్రభుత్వాన్ని ఈ పార్టీని అధికారంలోకి తేవడం అనేది సెమీఫైనల్స్ మాత్రమే. ఫైనల్ గేమ్ ఇప్పుడు ఉన్నది. ఫైనల్స్ ఇప్పుడు ఆడుతున్న మోడీతో ఆడుతున్నది మనం ఫైనల్స్. సెమీఫైనల్స్లో కేసీఆర్ ఓడించినాం, అంటే బంగ్లాదేశ్ ఓడించినాం సెమీఫైనల్స్లో. ఇప్పుడు ఫైనల్స్లో పాకిస్తాన్తో కొట్లాడాలి మనం. తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, చాలామంది వాళ్ళ నాయకులు తెలంగాణ మీద ముప్పేట దాడి చేసి మనల్ని ఓడించాలని, ఎట్లయినా సీట్లు సాధించాలని సొంత మనుషులనే కాకుండా కిరాయి మనుషులను కూడా పెట్టుకొని తప్పుడు వార్తలను ప్రసారం చేస్తూ ప్రజాస్వామ్యం మీద, మన పెద్దలు, మన పూర్వీకులు, మన ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్ల మీద దాడి చేస్తున్నారు. సంగారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరతానంటే చేర్చుకుంటామని, ఇదే విషయం తనను దామోదర రాజనరసింహ అడిగితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని, అవసరమైతే వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి టికెట్ కూడా ఇవ్వమని చెప్పానని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఘర్ వాపసీ ప్రారంభించిందన్నారు. 2 రోజులుగా ఇదే జరుగుతుందని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన సంగిశెట్టి జగదీష్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు జగ్గారెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎవరైనా అభ్యంతరాలు చెప్పినా వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాము. వాళ్ళు ఒప్పుకుంటే బాగుంటుందని మేము వెయిట్ చేస్తున్నాము. ఒప్పుకోకపోయినా లాస్ట్ మాకు తప్పదు, కండువా ఆహ్వానించడం తప్పదు. ఇప్పుడు సపోజ్ నేను మ్యాక్సిమం కండువాలు కప్పేసి ఆహ్వానించేసిన కాంగ్రెస్ పార్టీని. ఇప్పుడు నేను ఎక్కడైనా ఈ రోజు ఒక్క విషయం నేను కండువా కప్పలేదు అనుకో, నా పక్క కోదండరెడ్డి గారు ఆయన కప్పవచ్చు. నేను విషయంలో కోదండరెడ్డి గారు కప్పేస్తాడు, ఆయన విషయంలో మహేష్ కనిపిస్తాడు. మొత్తం ఇది ముగ్గురం ఎవరొకరు కండువాలు కప్పినా ఏఐసీసీ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ. నన్ను ఎవరైనా ఆపినా నేను ఆగిపోయినా ఇంకోరు చేసేస్తాను కండువా. ఇది కాంగ్రెస్ పార్టీ ఏసీ తీసుకున్న డైరెక్షన్. ఇందులో ఎవరి పేర్లు చెప్పబడవు. పాత్రదారులు చెప్ప మరి డీటెయిల్ గా చెప్పాం. ఎవరో మా నాయకుడు ఆబ్జెక్షన్ చేస్తున్నారు, డీటెయిల్ గా చెప్పాం. కాంగ్రెస్ బీఆర్ఎస్లపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పాలనలో 1000 కోట్లు దోచుకుందని మండిపడ్డారు. ఇక కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ వారసత్వాన్ని కొనసాగిస్తుందని, ఐఎన్సీ ఇటలీ నేషనల్ కాంగ్రెస్గా మారిపోయిందని ఎద్దేవా చేశారు. సోనియా గాంధీని కాంగ్రెస్ భారతదేశం మీద రుద్దే ప్రయత్నం చేసిందని, ఈ విషయంలో బీజేపీ ప్రతిఘటించడంతో ఆ పార్టీ వెనక్కి తగ్గిందన్నారు. మేము దేశం కోసం పుట్టాం, దేశం కోసం చేస్తాం. కాంగ్రెస్ నేతలు మాత్రం ఇటలీ కోసం పుట్టారని షాకింగ్ కామెంట్ చేశారు. బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తారని కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తోందని, ఆ పార్టీ నేతలు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని సీరియస్ అయ్యారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ముస్లిం రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ ఏ ప్రతిపాదికన తీసుకొచ్చిందని ప్రశ్నించారు. కాశ్మీర్లో కాంగ్రెస్ జిన్నా రాజ్యాంగం అమలు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్కు లేదని ధ్వజమెత్తారు. తప్పుడు ప్రచారంతో కాంగ్రెస్ ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. దేశంలోని అన్ని సమస్యలకు మూల కారణం కాంగ్రెస్ అని, ఆ పార్టీ దేశానికి పట్టిన దరిద్రమని విమర్శలు గుప్పించారు. ఏం చెప్పిండు కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ? నేను అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లో
తెలంగాణలో ఉన్నటువంటి మా ఆడవాళ్ళందరూ కూడా నెలకు 2,500 రూపాయలు ఇస్తానని చెప్పాడు. ఎవరికైనా వస్తుందమ్మా? తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు ఇస్తామన్నారు. ఒక్క కార్డు కొత్తది వచ్చిందా ఎవరికన్నా? అంతేకాదు ఈరోజు అన్ని రకాలుగా నిరుద్యోగ యువకులు ఉన్నారు. వాళ్ళకు నెలకు 4,000 రూపాయలు ఉద్యోగం లేకపోతే చదువుకున్న పిల్లలందరూ కూడా డిగ్రీ పాస్ అయినా, ఇంటర్మీడియట్ పాస్ అయినా, ఇంజనీరింగ్ పాస్ అయినా నెలకు 4,000 రూపాయలు ఇస్తానన్నాడు. ఒక్కరికైనా ఇస్తున్నారు ఎవరికైనా? అనేక రకాలుగా రైతులకు చెప్పాడు 2 లక్షల రుణాలు మాఫీ చేస్తామని, ఎకరానికి 15,000 ఇస్తామని, పెన్షన్లు పెంచుతామని, కొత్త పెన్షన్లు ఇస్తామని. కొత్త పెన్షన్లు వచ్చినా ఎవరికైనా? కొత్త పెన్షన్లు. ఇదో కాంగ్రెస్ పార్టీ అంటే మోసం చేసేటువంటి పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటే వెన్నుపోటు పొడిచేటువంటి పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటే మాట మీద నిలబడినటువంటి పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటే కరప్షన్ పార్టీ, అవినీతి పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటే ఈరోజు దేశంలో అనేక రకాలుగా స్కాండల్స్ చేసినటువంటి పార్టీ. అందుకే ఈరోజు మనం చేస్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలో వచ్చింది, మన ఈ విషయంలో పట్టించుకోవడం లేదు. అందుకే ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను, ఆలోచన చేసి మళ్ళీ మనం నరేంద్ర మోడీ గారిని తెలుసుకుందాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వమే ఈ దేశానికి శరీరం. నరేంద్ర మోడీ గారు లేకపోతే పేద ప్రజల గురించి ఆలోచన చేయరు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ మరోసారి హాట్ కామెంట్ చేశారు. ఐఎన్సీ అంటే ఇటలీ నేషనల్ కాంగ్రెస్ అని ఎద్దేవా చేశారు. అసలు కాంగ్రెస్ పార్టీ ఇండియాది కాదని బ్రిటిష్ వాడు స్థాపించాడని చెప్పారు. అలన్ యాక్టివియన్ హూయి అనే బ్రిటిష్ సివిల్ సర్వెంట్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ పొరపాటున అధికారంలోకి వస్తే పేదలు సహా ఎవరు చనిపోయినా వారి ఆస్తిలో 55% కాంగ్రెస్ గుంజుకోవాలని కుట్ర చేస్తుందని హెచ్చరించారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ విదేశాంగ విభాగం ఇన్ఛార్జ్ శామ్ పిట్రోడా స్పష్టం చేశారని గుర్తు చేశారు. బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో మానకొండూరులో నిర్వహించిన దళిత సమ్మేళనంకు బండి సంజయ్ పాల్గొన్నారు. తెలంగాణ వస్తే దళితులని సీఎం చేస్తారని హామీ ఇచ్చి ఓట్లు దన్నుకున్న కేసీఆర్ దళితులను మోసం చేశారు. మాట ఇస్తే తల నరుక్కుంటానే తప్ప మాట తప్పనన్న కేసీఆర్ ఎన్నడైనా మాట మీద నిలబడ్డారా? దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తారని ఓటు దన్నుకుని చివరకు అభివృద్ధి పేరుతో దళితుల భూమిని గుంజుకున్న చోర్ కేసీఆర్. అంబేద్కర్ జయంతి వర్ధంతి కార్యక్రమాలకు కూడా హాజరు కాని అహంకారి కేసీఆర్ అన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఇలా అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ రోజు దళిత గురించి ఆలోచించాలి. ఎప్పుడు ఆలోచించాడు? తెలంగాణ ఉద్యమ సమయంలో అధికారంలోకి రావడానికి ముందు రావాలని చెప్పి కుట్రతోని దళితుని ముఖ్యమంత్రి చేస్తాడు. చేసిండా మరి దళితుని? మరి దళితుల ముఖ్యమంత్రి అయ్యే స్థాయి ఎవరికి లేదా? హోదా లేదా? గిట్టే మీటింగ్ పెట్టి ఊరించుకుంటా ఈ తలక ఈ ముక్కు ఊపుకుంటా దళితులు ముఖ్యమంత్రి చేస్తాడు. మీరు ఒకసారి వీడియో చూడండి అన్నారు. ఆ కేసీఆర్ మాటలు ఒకసారి వీడియో చూడండి. దళితులు ముఖ్యమంత్రి చేస్తారు, మొత్తం చుట్టలు పెడుతున్నాయి ఆయనకు, మొత్తం చుట్టలు పెడుతున్నాయి. అబ్బా వట్టిగా అంటీరా అనుకున్నాడు. ఆయన చూడండి, ముఖం చూడండి. దళితులు ముఖ్యమంత్రి చేస్తానని చుట్టలు చూసుకుంటాడు. మళ్ళీ ఏమంటాడు? నేను మాట ఇస్తే తలకాయ నరుక్కుంటా తప్ప అబద్ధం ఆడాడు. మరి తలకాయ నరుక్కున్నాడా? ఆ ముక్కని నరుక్కున్నాడా? దళితులు ముఖ్యమంత్రి చేస్తా అనే అందరం ఓట్లు వేస్తే తలకాయ నరుక్కుంటా అన్నాడు. మరి ఏడు నరుక్కున్నాడు తలకాయ? అన్నిటికీ ఒకసారి తలకాయ నరుక్కుంటాడు, ఒకసారి మూతి నరుక్కుంటాడు, ఒకసారి ముక్కున్నాడు. ఆయన నరికి పక్క పడేసారు. దళితులు ముఖ్యమంత్రి చేయలే. 3 ఎకరాల ఇచ్చుడు పక్క పెట్టి ఉండే దళితుల భూములని గుంజుకున్నారు. ఉండబోయి ఎక్కడ కట్టిన? పోలీస్ స్టేషన్ కట్టాలనే దళితుల భూమే, ఫైర్ స్టేషన్ కట్టాలనే దళితుల భూమే, గవర్నమెంట్ భూమి అని చెప్పి గుంజుకుంటారు. కలెక్టర్ కట్టాలనే దళితుల భూమే గుంజుకుంటాడా? ఏం కట్టాలన్నా దళితుల భూమి గుంజుకున్నాడు తప్ప 3 ఎకరాలు ఇస్తున్న కేసీఆర్ మొత్తం ఎక్కడికి ఇవ్వకుండా మోసం చేసిండు. మాణికేశ్వరి నగర్ బస్తీకి 50 కోట్ల వ్యయంతో హాస్పిటల్ నిర్మాణానికి కృషి చేస్తానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ అన్నారు. హైదరాబాద్ సికింద్రాబాద్ నియోజకవర్గం తార్నకల్ డివిజన్లో దానం నాగేందర్ ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా శ్రీరామ గండికోట వడ్డేర సొసైటీ భవనాన్ని ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మాణికేశ్వర్ నగర్లో 13 కోట్ల వ్యయంతో హాస్పిటల్ భవనానికి చేయడం జరిగిందని దానమన్నారు. అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు హాస్పిటల్ భవనానికి సహకరించలేదు. త్వరలోని ఆసుపత్రి భవనానికి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వచ్చి భూమి పూజ చేస్తారని బస్తీ వాసులకు హామీ ఇచ్చారు. లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరబోతుందని దానం నాగేందర్ ధీమా వ్యక్తం చేశారు.
వీరే శాఖ సభ్యుడు కాబట్టి వారికి అదేవిధంగా శ్రీలంక శోభన్ రెడ్డి గారికి శోభన్ రెడ్డి అన్న గారికి మరి బస్తీలో ఉన్నటువంటి అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఉన్నటువంటి ప్రచారంలో భాగంగా ఈ బస్తీకి వచ్చినప్పుడు బస్తీ సమస్యల మీద మాకు కొంచెం అవగాహన ఉండి ఉన్నటువంటి సమాచారాన్ని వారు అడిగినటువంటి ఒడ్డెర సంఘం వారు డిమాండ్ చేసినటువంటి ఒడ్డెర కార్పొరేషన్ తప్పకుండా నిర్మిస్తామని ముఖ్యమంత్రి గారు స్వయంగా నాతో చెప్పమని చెప్పారు. ముఖ్యమంత్రి గారి ద్వారా 50 కోట్ల రూపాయలని ఇక్కడ నిధులు మరి సమీకరించి తప్పకుండా భవనాన్ని హాస్పిటల్ భవనాన్ని ఇక్కడ నిర్మిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా మాణికేశ్వర నగర్లో ఉన్నటువంటి ఇతర సమస్యల్ని కూడా అందరికీ కూడా తప్పకుండా ఈ ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా సంపూర్ణమైనటువంటి సహకారం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్పంచుకున్నటువంటి ప్రతి కార్యకర్తకి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు. స్టేట్ పాలిటిక్స్ను షేక్ చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్ట్ అయిన 4 నిందితులను బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు కొట్టేసింది. ఈ మేరకు నిందితుల బెయిల్ పిటిషన్లపై నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీతరావు, తిరుపతన్న, భుజంగరావు, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావులు అరెస్ట్ అయిన విషయం తెలిసింది. ఈ కేసులో తమకు బెయిల్ ఇవ్వాలని 4 నిందితులు నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. నిందితుల బెయిల్ పిటిషన్లపై ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసి జడ్జిమెంట్ను వెల్లడించింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీజేపీ పార్లమెంటు అభ్యర్థి బుర్రా నర్సయ్య గౌడ్ ప్రచారం నిర్వహించారు. మంచాల మండలం లోయపల్లి గ్రామంలో ప్రచారానికి వచ్చిన బుర్రా నర్సయ్యకు బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున డప్పు వాయిద్యాలతో స్వాగతం పలికారు. దేశంలో మోదీ నాయకత్వంలో ప్రజలందరికీ ఉచిత రేషన్ బియ్యంతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిన ఘనత ప్రధానికే దక్కుతుందని అన్నారు. గతంలో తాము పార్లమెంటు సభ్యునిగా ఉన్నప్పుడు భువనగిరి పార్లమెంటును అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని, పార్లమెంటు పరిధిలోని ఇండస్ట్రీలను, ఎయిమ్స్ హాస్పిటల్తో పాటు లక్ష్మీ నరసింహస్వామి ఇన్సూరెన్స్ పాలసీని స్థాపించానని తెలిపారు. అదేవిధంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో అప్పటి ఎంపీ నిధులతోటి ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలను చేపట్టానని తెలిపారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎయిమ్స్ 1400 కోట్లతో బీబీనగర్లో స్థాపించాం. కేంద్రీయ విద్యాలయం స్థాపించాం. పాస్పోర్ట్ కేంద్రం స్థాపించాం. ఎంఎంటీఎస్ యాదాద్రికి వరకు సాధించాం. 524 కిలోమీటర్ల జాతీయ రహదారి సాధించాం. కులవంతుల భవన్ సాధించాం. దర్శన బీమా కుటుంబానికి బీమా సాధించాం. ఇన్ని చేసినటువంటి వ్యక్తి మోడీ లాగా నిస్వార్థ పనులు, ఒక్క రూపాయి కూడా అవినీతి చేయడు. తాను సంపాదించిన ఆస్తులు అమ్మి రాజకీయ ప్రజాసేవ చేస్తుంది కానీ ఎప్పుడు ఒక్క రూపాయి ఎవరి దగ్గర చేయించామన్నటువంటి వ్యక్తి మీ సోదరుడు బుర్రా నర్సయ్య గారు. ఇకపోతే కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరో తెలియదు. ఆయన పారాచూట్ నాయకుడు. ఆయన 5 సంవత్సరాల్లో పదవి లేకున్నా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని మీ కష్ట సుఖాల్లో పాల్గొంచుకున్నాడు. అందుకొరకు బూరకు కమలం పువ్వుతో వేటగాల విజ్ఞప్తి. ఇక బీఆర్ఎస్ అయితే గల్లీలో లేదు, ఢిల్లీ లేదు, ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఆ వేసే ప్రతి ఓటు మురిగిపోయినట్లే. అదేవిధంగా బీఆర్ఎస్ కు ఓటేస్తే కాంగ్రెస్ కు ఓటేసినట్లే. అందుకని దయచేసి ఈసారి కమలం పువ్వుకు గుర్తుకు ఓటేసి భువనగిరికి కమలం పువ్వుకు గుర్తు వేస్తే మోడీ ఢిల్లీలో దేశానికి రక్ష, భువనగిరికి బూరా సురక్ష తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ను తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్, టీపీసీసీ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ కన్వీనర్ కపిలవాయి దిలీప్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. తన విద్యార్థి అయిన మల్లన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు టీజేఎస్ అధ్యక్షులు కోదండరామ్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని 1వ వార్డులో బీఆర్ఎస్ ప్రచారం విజయ యాత్రను తలపించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత క్యాంపెయిన్కు ప్రజల నుంచి అద్భుత స్పందన లభించింది. ఈ కార్యక్రమంలోని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వర్ రెడ్డితో కలిసి కంటోన్మెంట్లో నివేదిత ప్రచారం చేశారు. సెవెల్ టెంపుల్, చిట్టిరెడ్డి కాలనీ, చిన్నతోకట్ట, అదేవిధంగా నక్కలపల్లి బస్తీల్లో ఇంటింటికి తిరిగి నివేదిత ఓటును అభ్యర్థించారు. ఈ సందర్భంగా జనమంతా నివేదితకు నీరాజనాలు పలికారు. జై బీఆర్ఎస్ అంటూ నినదించారు. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ సాయన్న కుటుంబానికే సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రజలు నివేదితకు తెలిపారు.
యునైటెడ్ నేషనల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్ తరపున ఇండోనేషియాలోని జకర్తాలో జూలై 2 నుంచి 4వ తేదీ వరకు ఇంటర్నేషనల్ మేయర్స్ ఫోరం 2024 సమ్మిట్ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డికి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ప్రతినిధులు, ఆ సంస్థ టెక్నికల్ డైరెక్టర్ పాసం తివారీ, అదేవిధంగా రీజనల్ డైరెక్టర్ వి చలపతిరావు అందజేశారు. కుకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని న్యూ రామారావు నగర్, గణేష్ నగర్, రాధాకృష్ణ నగర్లలో కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలిపే లక్ష్యంగా ప్రచారం చేపట్టారు. ఇందులో భాగంగా గత ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని డివిజన్ మాజీ కార్పొరేటర్ పారుపల్లి దయాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బేర బాలకిషన్ అన్నారు. సరూర్నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. సరూర్నగర్ చౌడీ శివాలయం పరిసర ప్రాంతాలు, కుమ్మరి బస్తీ, బాపునగర్, పోచమ్మ బస్తీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంటింటికి తిరిగి రాష్ట్రంలో గల 4 నెలలుగా అమలు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. గత 5 సంవత్సరాల్లో పార్లమెంటు సభ్యులుగా రంజిత్ రెడ్డి చేసిన సంక్షేమ కార్యక్రమాలను, దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలో ప్రజలకు వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతున్న భావి భారత ప్రధాని రాహుల్ గాంధీకి మద్దతు ఇవ్వాలని, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆకుల అరవింద్ కుమార్, సుదర్శన్ ముదిరాజ్, శివప్రసాద్, రాఘవేంద్ర గుప్తా, ఇమ్రాన్, నయీం, ఆలీబాయ్, షఫీ, భాస్కర్, గుల్షన్, రంజిత్, జంగారెడ్డి, నాగేష్, నాగమణి, అరుణ, శ్రీనివాస్, లోడి నరసింహగౌడ్, ముగిళ్ళ మల్లేష్, అదేవిధంగా శ్రీనివాస్, కందుల రాము, లక్ష్మయ్య, రమేష్ గౌడ్, అఫ్జల్తో పాటు వందల మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రచారంలో పాల్గొన్నారు. గడప గడపకు ప్రచారం చేస్తున్నాం. కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపాలని. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కాబట్టి ఎంపీ గారు కూడా కాంగ్రెస్ నుంచి ఉంటే వారికి వచ్చే సంవత్సరానికి 5 కోట్ల రూపాయల నిధులు ఏదో ఉన్నాయో మొత్తం ఆ నిధులతో మొత్తం మనము డివిజన్ కానీ మన నియోజకవర్గాన్ని కానీ అభివృద్ధి చేసుకోవచ్చు. అలాగే ఎంపీ గారు కూడా కాంగ్రెస్ ఉంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అత్యధిక నిధులు వచ్చి ఆల్రెడీ నేను ఎంపీ గారితో చెప్పాను, మొత్తం టోటల్గా నీ 150 డివిజన్లో నా సరూర డివిజన్ని ఆదర్శ డివిజన్గా తీర్చిదిద్దాల్సిన బాధ్యత నీపై ఉందని చెప్పి అదే హామీ తీసుకొని ఆ హామీకి కట్టుబడి మేము పార్టీ మారి ఈరోజు కాంగ్రెస్కి వచ్చాము. గత 4 రోజుల నుంచి గడప గడపకు ప్రచారం చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ అభ్యర్థి అత్యధిక మెజార్టీతో గెలిపాలని చెప్పి జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేస్తున్నటువంటి రంజిత్ రెడ్డి గారికి మద్దతుగా సరూర్ నగర్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఇప్పుడు మనతో కూడా శివాలయం వీధిలో ఉన్నాం. పొద్దున్న నుంచి సరూర్ నగర్ చౌడీ, కుమ్మర్ బస్తీ, బాపు నగర్, అదేవిధంగా మా ఎస్సీ బస్తీ ఇవన్నీ కూడా కలిపి సరూర్ నగర్లో ఇల్లు తిరిగి మేమంతా కూడా రంజిత్ రెడ్డి గారిని గెలిపించాలి. దేశంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతా ఉన్నారు, దేశ భవిష్యత్తు మారిపోతా ఉన్నదని చెప్పి ప్రజలందరికీ తెలియజేసినప్పుడు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఇస్తారు. మేమంతా కూడా మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని చెప్పి ఇలా సరూర్ డివిజన్ ప్రజలందరూ కూడా మరి ఇలా మాకందరూ కూడా మద్దతు తెలుపుతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ఐఎస్ఓ కళాశాల ఎంపీసీ, ఎంఈసీ విద్యార్థులు సత్తా చాటారు. ఈ సంవత్సరం వెలువడిన ఫలితాల్లో ఐఎస్ఓ కళాశాల విద్యార్థులు అత్యధిక ర్యాంకులు సాధించడంతో ఆనందం వ్యక్తం చేసింది యాజమాన్యం. ఈ సందర్భంగా ఐఎస్ఓ కళాశాల ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ టి వినోద వెంకటస్వామి ఘనంగా సత్కరించి అభినందించారు. ఎంపీసీ, ఎంఈసీ గ్రూపులకు చెందిన సనా, అంజలి, శాలిని, నందిని, నవదీప్, విద్యా సదాఫ్, మానసాలతో పాటు ఇతర విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించారని వినోద వెంకటస్వామి తెలిపారు. తమ కళాశాల రక్షణ, క్రమశిక్షణ, చదువుతో పాటు మంచి ఫ్యాకల్టీ ఉండటంతోనే విద్యార్థులు మెరుగ్గా, చురుగ్గా తయారవుతున్నారని తెలిపారు. అదేవిధంగా విద్యార్థులకు ఎక్స్ట్రా క్లాసులు, ఫ్యాకల్టీ అందించిన స్టడీ మెటీరియల్తో విద్యార్థులు చక్కగా రాణిస్తున్నారని కొనియాడారు. Most important persons because they have to mold the students. సో మంచి డెడికేటెడ్ ఫ్యాకల్టీ ఉన్నప్పుడే మనకు మంచి రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి వీఆర్ నాట్ గోయింగ్ బ్యాక్ టు హ్యావ్ వెరీ గుడ్ ఫ్యాకల్టీ దిస్ అకాడమిక్ ఇయర్. అండ్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ఆల్ ద స్టూడెంట్స్
really worked hard all these 2 years, that is both first year and second year. చాలా మంచి మార్క్స్ వచ్చాయి వాళ్ళకి. వాళ్ళందరినీ కూడా మేము ఫెలిసిటేట్ చేయడము, వాళ్ళకి ఎంకరేజ్ చేయడము, నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ కోసం చెప్పడము ఇదంతా జరుగుతుంది. అండ్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ, ద మేనేజ్మెంట్ ఈజ్ వెరీ హ్యాపీ టు greet the students and also their parents. ఎందుకంటే వాళ్ళు కూడా ఎంతో కష్టపడి వీళ్ళని పంపడము, తర్వాత ఎంకరేజ్ చేయడము, కోఆపరేట్ చేయడము, all these are the reasons. And most credit goes to the staff who are working with the dedication. So I congratulate all my staff and also the students, and let us have the similar results every year. ఇంటర్నేషనల్ మొబైల్ స్నాచింగ్ ముఠాను అరెస్ట్ చేశామని హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. నడుచుకుంటూ వెళ్తున్న వారిని టార్గెట్గా చేసుకుని మొబైల్ స్నాచింగ్ చేస్తున్నారని అన్నారు. కొన్ని సందర్భాల్లో మాటల్లో పెట్టి మొబైల్ స్నాచింగ్, నగదు చోరీ చేస్తున్నారని విచారణలో తేలిసిందన్నారు. రాత్రి 10 గంటల తర్వాత ఈ మొబైల్ స్నాచింగ్ చేస్తున్నట్లుగా గుర్తించామన్నారు. 3 కమిషనర్లు ఇలా మొబైల్ స్నాచింగ్ చేస్తున్నారని తెలిపారు. హైదరాబాద్లో సిపి మీడియా సమావేశం నిర్వహించారు. రోజుకు 3 నుండి 4 కేసులు నమోదు అయ్యాయని అన్నారు. ఇంటర్నేషనల్ మొబైల్ స్నాచింగ్ ముఠాగా గుర్తించామని వెల్లడించారు. 7 కేసులు హైదరాబాద్లో మొబైల్ స్నాచింగ్ చేసినట్లు గుర్తించామని తెలిపారు. బైక్ దొంగతనం కేసు, ఎల్బీనగర్ కేసును ఛేదించామని అన్నారు. సుడాన్ దేశానికి చెందిన 5 మంది ఇల్లీగల్గా హైదరాబాద్లో ఉంటున్నట్లుగా గుర్తించామన్నారు. హైదరాబాద్లో దొంగతనం చేసిన మొబైల్స్ను సుడాన్కి పంపిస్తున్నారని విచారణలో తేలిందన్నారు. నిరుద్యోగ యువతకు జీతాలు ఇచ్చి మొబైల్ స్నాచింగ్ చేయిస్తున్నట్టు సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. It is international racket ani. So this particular racket connected to Sudan. Out of the 17, there are 5 Sudanese illegal immigrants who are staying in Hyderabad. One of them, who is the ultimate receiver, is sending them to Sudan through ships. Boxes lo వీటిని పెట్టి పంపిస్తున్నట్టు కూడా మనకు తెలిసింది. And Sudan పోయిన తర్వాత then they sell it whatever price there. Is ranging from the latest iPhones to Android phones to even the smaller ones like 8,000, 9,000 Oppo and things like that. So these gangs are even paying the regular wages for the people, identifying the gullible unemployed youth to snatch these phones, and then so they are paid also like their regular as if they are on the regular payment rolls, salary rolls. ఈ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన హనుమాన్ మూవీ సూపర్ హిట్ అయింది. పాన్ ఇండియా స్థాయిలో అత్యంత గ్రాండ్గా విడుదలైన ఈ చిత్రం ఇటీవలే థియేటర్లలో విజయవంతంగా 100 రోజుల స్క్రీనింగ్ను కూడా పూర్తి చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో 25 సెంటర్లలో 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా తాజాగా హనుమాన్ మూవీ హీరో, డైరెక్టర్ తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ వారితో కాసేపు ముచ్చటించి సినిమా విశేషాలు అడిగి తెలుసుకున్నారు. మైథాలజికల్ సూపర్ హీరో హనుమాన్ పాత్రను అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు ప్రశాంత్ వర్మపై ప్రశంసలు కురిపించారు గవర్నర్. ఈ సందర్భంగా తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ గవర్నర్కు హనుమాన్ ప్రతిమను బహుకరించారు. కుకట్పల్లి పిఎస్ పరిధిలోని అంజయ్య నగర్లో రోజువారీ కూలీ చేసుకుని జీవనం సాగిస్తున్న కూలీలకు గంజాయి విక్రయిస్తున్న నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. వెస్ట్ బెంగాల్ నుంచి గంజాయి కొనుగోలు చేసి రోజువారీ పని చేసుకునే కూలీలకు అమ్ముతున్న సద్దాం హుసేన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు కూకట్పల్లి పోలీసులు. నిందితుడి వద్ద నుంచి 2 కిలోల గంజాయితో పాటు సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు.